ఈ ఇవ్వడాన్ని దానము అంటారు. దానము అంటే ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈ దానంలో చాలా మంది గమనించరు కానీ 2 రకాలు ఉన్నాయి. పాత్రదానము, పాత్రదానము. పాత్రదానం వృధా అవుతుంది. అంటే ఈ ఇచ్చేవాడు, దానం చేసేవాడు గమనించుకోవాలి. ఎలా పడితే అలా ఇచ్చేయడం కాదు. ఏం గమనించుకోవాలి? తాను ఇచ్చింది సద్వినియోగం అవుతుందా లేదా అన్నది చూడాలి. ఊరికే ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఎటువంటి కార్యక్రమాలకు పడితే ఎటువంటి కార్యక్రమాలకు ఇవ్వకూడదు. ఇంచేతంటే తాను ఇచ్చింది సద్వినియోగం అవ్వచ్చు, లేకపోతే దుర్వినియోగం కూడా అవ్వచ్చు. తాను ఇచ్చింది దుర్వినియోగం కనుక అవుతే తను ఇచ్చిన దానివల్ల పెద్ద ప్రయోజనం పొందలేడు. ఇంచేతంటే లోకంలో చాలా రకాలు ఉన్నారు. స్వార్థపరులు ఉన్నారు, నిస్వార్థపరులు ఉన్నారు. కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఇచ్చింది మేము 10 మందికి ఉపయోగిస్తాం, మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ వారు తీసుకుంటారు కానీ దాన్ని సద్వినియోగం చేయరు. వాళ్ళ స్వార్థానికే ఉపయోగించుకుంటారు. తమ కోసం ఇచ్చినట్టుగా భావిస్తారు. మరి ఎంతోమంది మేము ఆ మంచి కార్యక్రమం చేస్తాం, ఈ మంచి కార్యక్రమం చేస్తాం అని చెప్తూ ఉంటారు. దాని పేరు చెప్పి వీళ్ళ స్వలాభం ఎంతో చూసుకుంటారు అందరూ. బతుకు తెరువుల కోసం సేవలు చేస్తామనేవారు చాలా మంది ఉన్నారు. ఇతరులకి తెలియకపోవచ్చు వాడు చేసే పని. పైవాడు చూస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి వాడికి బాగానే నడుస్తుంది. దాని ఫలితం వాడు భవిష్యత్తులో అనుభవిస్తాడు. వాడి స్వార్థం వల్ల ఇచ్చిన వాడికి ఆ ఫలితం పూర్తిగా దక్కకపోవచ్చు. చేత ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇస్తూ ఉండాలి. తాను ఇచ్చేది అపాత్రదానం కాకూడదు.